కనుక ఉంటే అమెరికన్ జీడిపి మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. సో ఈ పార్షల్ షట్ డౌన్లో ఒక 7 డిఫరెంట్ ఏజెన్సీస్ని షట్ డౌన్ చేశారు. షట్ డౌన్ అంటే మొత్తంగా కాదు, దాంట్లో ఉన్న సర్వీసెస్లో కొంత వర్క్ చేసే వర్క్ ఫోర్స్ని పక్కకు తీసేశారు, లేకపోతే ఉన్న వర్క్ ఫోర్స్కి శాలరీస్ ఇవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇమిగ్రేషన్ ఉంది, అలాగే ఎయిర్పోర్ట్స్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే హెల్త్ కేర్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. హెల్త్ కేర్లో గవర్నమెంట్లో అంటే హాస్పిటల్స్లో చేసే వాళ్ళు ఉన్నారు, ఇన్సూరెన్స్లో చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ రకంగా ఒక 7 గవర్నమెంట్ ఏజెన్సీస్లో ఒక్కసారిగా 14 లక్షల మందికి జీతం ఇవ్వట్లేదు. ఒక్కసారి ఆలోచించండి, 14 లక్షల మంది ఫ్యామిలీస్ ఇప్పుడు రోడ్డున పడ్డాయి. వాళ్ళందరూ కూడా పార్ట్ టైం జాబ్స్ ఇంకేవో జాబ్స్ చేసుకుంటూ ప్రస్తుతానికైతే గడుపుతున్నారు. కానీ మొత్తానికైతే ట్రంప్ డెసిషన్ ఇటు రిపబ్లికన్స్ ఈక్వలెంట్లీ డెమోక్రాట్స్ అని కూడా చెప్పొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఇటు రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటున్నారు, బిల్ని పాస్ అవ్వనీయకుండా చేస్తున్నారు. బట్ ఇటు 14 లక్షల మంది ఎంప్లాయీస్కి సంబంధించిన ఫ్యామిలీస్ బాధపడుతున్నాయి. అలాగే అమెరికన్ కంట్రీకి సంబంధించిన ఎకానమీ ఎఫెక్ట్ అవుతుంది, జీడిపి కూడా ఎఫెక్ట్ అయ్యే లెవెల్లో ఉంది అంటే అర్థం చేసుకోండి. సో మొత్తానికైతే ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ అలాగే డెమోక్రాట్స్ తీసుకున్న డెసిషన్స్ వల్ల పార్షల్ షట్ డౌన్ అనేది లాంగ్ టర్మ్కి వెళ్ళబోతుంది. ఇప్పుడు పార్షల్ షట్ డౌన్ అయ్యి 1 మంత్ అయింది. సో 1 మంత్ తర్వాత మరి రానున్న రోజుల్లో అది ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో మొత్తానికైతే అమెరికాలో ఒక రకంగా మనం చూస్తే ట్రంప్ డెసిషన్స్, రిపబ్లికన్స్ తీసుకునే డెసిషన్స్ అక్కడ కామన్ మెన్ని రకరకాలుగా వేధిస్తున్నాయి. గతంలో మనం చూసాం ఇన్ఫ్లేషన్ ఒక్కసారిగా గవర్నమెంట్ మిగతా కంట్రీస్ అన్నిటిపైన ట్యాక్సెస్ని పెంచుకుంటూ పోయింది. వెంటనే ఫ్యూయల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యాయి, మీట్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది, డైలీ బ్రేక్ఫాస్ట్, డైలీ ట్రాన్స్పోర్ట్, ఎవ్రీథింగ్ చేంజ్డ్. సో మొత్తానికి అలాంటి డెసిషనే ఇదొకటి అనుకోవచ్చు. పార్షల్ షట్ డౌన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సరే, బెనిఫిట్స్ అనేది వెల్ఫేర్ స్కీమ్స్లోనే ఇవ్వాలా, లేకపోతే ట్యాక్స్ క్రెడిట్స్ ఇచ్చి హెల్త్ కేర్ సెక్టార్ని ఒక కామన్ మ్యాన్కి, లో ఇన్కమ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ అందుబాటులోకి తీసుకురావాలా అన్న డెసిషన్ అయితే ఆబ్వియస్లీ అది ప్రజలు తీసుకుంటే బాగుంటుంది. ఇటు డెమోక్రాట్స్ని మనం సపోర్ట్ చేయడానికి లేదు, ఇటు రిపబ్లికన్స్ని సపోర్ట్ చేయడానికి లేదు. బికాస్ ద కాస్ట్ మైట్ బి బిగ్గర్, వాళ్ళు అనుకునే కాస్ట్ బిగ్గర్ అయి ఉండొచ్చు, కానీ బట్ దాని ఎఫెక్ట్స్ మాత్రం కామన్ మెన్ మీదనే చాలా చూపిస్తున్నాయి. సో ప్రస్తుతానికైతే అలాంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపై ఎకానమిస్టులు కానీ అలాగే ఆర్థికవేత్తలు వీళ్ళందరూ కూడా ఎత్తిపోస్తున్నారు ట్రంప్ డెసిషన్ని అలాగే డెమోక్రాట్స్ డెసిషన్ని. వీళ్ళిద్దరి డెసిషన్ అయితే వాళ్ళు తప్పుపడుతున్నారు. ఒక ఫిజికల్ రెక్లెస్నెస్ అంటున్నారు, ఒక ఆర్థిక నిర్లక్ష్యం, అలాగే ఎసెన్షియల్ రిఫార్మ్స్ని తొందరగా తీసుకోవాలి. వీటన్నిటికీ బ్లేమ్ గేమ్ అయితే నడుస్తుంది. ఇటు ట్రంప్ డెమోక్రాట్స్ని బ్లేమ్ చేస్తున్నాడు, డెమోక్రాట్స్ ట్రంప్ని బ్లేమ్ చేస్తున్నాడు. ట్రంప్ ఏమంటున్నాడంటే డెమోక్రాట్స్ నన్ను అడ్డుకుంటున్నారు నేను పాలసీ మేకింగ్ చేయడానికి, లేకపోతే బిల్ పాస్ చేయడానికి, డెమోక్రాట్సే రీజన్ అన్నిటికీ అన్నట్టు ట్రంప్ బ్లేమ్ చేస్తున్నాడు. బట్ డెమోక్రాట్స్ ఏమంటున్నారంటే యాక్చువల్ బెనిఫిట్స్ని లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వచ్చు కదా, వెల్ఫేర్ స్కీమ్స్ రన్ చేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇండియాలో కూడా మనం గతంలో చూసాం వెల్ఫేర్ స్కీమ్స్, గవర్నమెంట్కి సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడం వల్ల కామన్ మెన్ లేజీ అవుతున్నాడు, బద్దకిస్తున్నాడు, పని చేయట్లేదు. తనకి గవర్నమెంట్ నుంచి అన్ని రకాల పథకాలు అందిన తర్వాత ఇంకా పని చేయాల్సిన అవసరం ఏముంది అన్న ఆలోచన ఒక కామన్ మ్యాన్కి ఉంటుందని చెప్పేసి ఇక్కడ కూడా సోషల్ మీడియా మాధ్యమంలో చాలా డిస్కషన్, చాలా చర్చలు జరిగాయి. ప్రస్తుతానికి అక్కడ కూడా అలాంటి చర్చలే జరుగుతున్నాయి. కానీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ వాట్? ఎట్ ద కాస్ట్ ఆఫ్ 14 lakh పీపుల్, 14 lakh ఫ్యామిలీస్, 14 లక్షల మంది ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ నష్టపోతున్నారు. ఇది గమనించాల్సిన విషయం. సో ఓవరాల్గా దీనిపై మీరేమనుకుంటున్నారు? అమెరికా అసలు ఏం జరగబోతుంది? అమెరికాలో రానున్న రోజుల్లో అమెరికా ఎలా ఉండబోతుంది? ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? జీడిపి ఎఫెక్ట్ అవుతుంది ఒక పక్కన, అక్కడ ప్రజలు హ్యాపీగా లేరు, అక్కడ ప్రజలు ప్రొటెస్ట్ చేస్తున్నారు. నో కింగ్స్ ల్యాండ్, ఒక రాజు వ్యవహరించినట్టు ఒక కింగ్ డెసిషన్ మేకింగ్ ఎలా ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు చేస్తాడో అలాంటి డెసిషన్ మేకింగ్ ట్రంప్ చేస్తున్నాడని చెప్పేసి ప్రొటెస్టులు చేస్తున్నారు, ట్రంప్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదే ట్రంప్ని మేక్ అమెరికా ఫస్ట్ అని చెప్పి అన్న ఇదే ట్రంప్ని సపోర్ట్ చేసిన వాళ్ళే ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు. ఉదాహరణకి మన ఇండియన్స్ కావచ్చు, అమెరికాలో ఉన్న ఇండియన్స్ ఎందుకు ట్రంప్కి ఓటేసామరా అని తలపట్టుకునే సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. సో మొత్తానికి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? అమెరికాలో ఈ దుస్థితికి, ఈ సిచ్యువేషన్కి, ఇలాంటి ఒక దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ రావడానికి ట్రంపే కారణం అనుకుంటున్నారా? ఇంకెవరైనా కారణం అనుకుంటున్నారా? డెమోక్రాట్స్ కారణం అనుకుంటున్నారా? ఎవరు కారణం అనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాన్ని కింద తెలియపరచండి. సో మొత్తం మీద అమెరికా షట్ డౌన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఇది. ఒక నెల పార్షల్ షట్ డౌన్ అయిన తర్వాత దాదాపు 62
వేల కోట్ల నష్టం జరిగింది. రానున్న రోజుల్లో అది 1,00,000 కోట్లు అవుతుంది, ఇంకెక్కువ అయ్యే అవకాశం కూడా ఉంది. 1981 తర్వాత ఇప్పటిదాకా అసలు ఇలాంటి షట్ డౌన్ని చూడలేదు. సో నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అమెరికా దెర్ వాజ్ అ షట్ డౌన్, పార్షియల్ షట్ డౌన్ లైక్ దిస్, క్లోజ్డ్ డ్యూ టు ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్. మనం ఆ ఇమేజ్లో కూడా చూడొచ్చు, పక్కన ఆ గవర్నమెంట్ బిల్డింగ్స్ దగ్గర బోర్డ్స్ని పెడుతున్నారు, క్లోజ్డ్ డ్యూ టు ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్. సో అక్కడ పార్షియల్ షట్ డౌన్ అని కూడా మెన్షన్ చేయట్లేదు, క్లోజ్డ్ డ్యూ టు ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్ అని చెప్పి. వీ కాంట్ వెయిట్ టు వెల్కమ్ యూ బ్యాక్, విజిట్ nga.gov ఫర్ అప్డేట్స్. సో గవర్నమెంట్ వెబ్సైట్స్కి రండి మీరు, మీకు లేటెస్ట్ అప్డేట్స్ కోసం. మేము ఎప్పుడు రీఓపెన్ చేస్తాం అన్ని సర్వీసెస్ అని. ఒక రకంగా ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఇప్పుడు వీసా, H1B వీసా కావచ్చు, మిగతా వీసాస్, F1 కావచ్చు, స్టూడెంట్ వీసా కావచ్చు, లేకపోతే డిపెండెంట్ వీసాస్ కావచ్చు, ఇలాంటి వీసాస్ అన్నీ కూడా ఇప్పుడు హోల్డ్ చేస్తారు. ఎందుకు అని అంటే ఇమిగ్రేషన్లో వర్క్ చేయడానికి స్టాఫ్ లేరు కదా, ఎయిర్పోర్ట్స్లో వర్క్ చేయడానికి స్టాఫ్ లేరు, ఇమిగ్రేషన్లో వర్క్ చేయడానికి ఈక్వలెంట్ స్టాఫ్ లేరు. మనం రీసెంట్ టైమ్స్లో చూసాం, ఒక 1-2 వీక్స్ బ్యాక్ అమెరికన్ ఎయిర్లైన్స్ అన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి, అన్ని టైమింగ్స్ మారిపోయాయి, ఎన్నో డిలే అయ్యాయి, కొన్ని క్యాన్సిల్ అయిపోయాయి. బికాస్ గ్రౌండ్ స్టాఫ్ తక్కువ ఉన్నారు. గ్రౌండ్ స్టాఫ్ తక్కువ ఉండి వాటిని మానిటర్ చేసి, వాటిని ల్యాండ్ చేయడానికి, టేక్ ఆఫ్ ఇవ్వడానికి, కమాండ్స్ ఇవ్వడానికి, కమాండ్ కంట్రోల్ రూమ్లో కావచ్చు, మిగతా ప్లేసెస్లో స్టాఫ్ లేకపోవడమే ముఖ్య కారణం అనుకోవచ్చు. సో ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే ఇంపార్టెంట్ సర్వీసెస్ అంటే హెల్త్ కావచ్చు, అలాగే హెల్త్ కేర్ ఇంపార్టెంట్, దాని తర్వాత ఎడ్యుకేషన్, దాని తర్వాత ఇమిగ్రేషన్, ఇలాంటి ఎసెన్షియల్ సర్వీసెస్లో కూడా స్టాఫ్ లేకపోవడంతో అమెరికా ఒక రకంగా ఇబ్బందులు పడుతుంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు?